take a look into the holy word of God. మనము ప్రభు బలను సమీపించడానికి ముందు దేవుని వాక్యం వైపు ఒకసారి చూద్దాం. Please turn with me Paul's letter to the Hebrews chapter 9. దయచేసి నాతో కూడా పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంకి రండి. I'll request my brother to read the first 8 verses alternatively with us in Telugu. మొదటి 8 వచనాలు మార్చి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 8 వచనాలు మార్చి చదువుకుంటాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకులతో తాపడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెలుదురు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తం తన కొరకును ప్రజల జ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదన్న పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. చాలండి. Let us look to the Lord in prayer. ప్రార్థనలో మనం ప్రభు వైపు చూద్దాం. Gracious, merciful, compassionate Father, కృపా కనికరము దయగలిగిన తండ్రి, save us, protect us from coming to the Lord's table unworthily. అయోగ్యంగా ప్రభు బలెదుగు రాకుండా ఉండుటకు సాయం దయచేయడం వల్ల భద్రపరచండి. Teach us, help us to come to the Lord's table worthily. ప్రభు బలిలో యోగ్యంగా పాలు పొందుటకు మాకు బోధించండి, మాకు సాయం దయచేయండి. We ask it in the precious name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. In Paul's letter to the Hebrews chapter 9 verse 2 is describing a section which is in the temple in Jerusalem. యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఉన్న ఒక భాగమును గురించిన వివరణ పౌలు హెబ్రీయులకు రాస్తున్న 9వ అధ్యాయంలో చూస్తున్నాం. Chapter 9 verse 2. 9వ అధ్యాయం 2వ వచనం. And there was a tabernacle made of the first, wherein was the candlestick and the table and the shewbread, which is called sanctuary. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. Here Paul is describing a temple which was made by the hand of man, which is in Jerusalem. మనుషుల హస్తములతో నిర్మించబడిన యెరూషలేములో దేవాలయంలో ఉన్న పరిశుద్ధ స్థలము అనే భాగం గురించి పౌలు వివరిస్తున్నాడు. And he's saying in that temple there was a place where 3 important articles were kept and it was known as sanctuary. పరిశుద్ధ స్థలం అనే ఈ భాగములో ఆ గుడారములో 3 ప్రాముఖ్యమైన వస్తువులు అక్కడ ఉంచబడ్డాయి అని కూడా పౌలు చెప్తున్నాడు. But the third verse is talking about a very, very important place which was in that temple. ఆ దేవాలయములో అతి ప్రాముఖ్యమైన స్థలముల గురించి 3వ వచనం చెప్తుంది. Third verse. 3వ వచనం. And after the second veil, the tabernacle which is called the holiest of holies. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. This verse is saying that in that temple was a little room which was extremely holy. కాబట్టి ఎంతో పరిశుద్ధమైన స్థలము అనే భాగము ఆ దేవాలయంలో ఉంది అని చెప్తున్నాడు. And there was a curtain called veil which separated God who was inside that temple and his children which were outside that room. ఈ అతి పరిశుద్ధ స్థలం అనే ఈ గుడారం యొక్క ప్రవేశములో ఒక తెర ఉంచబడింది. ఆ తెర దేవుణ్ణి తన ప్రజల నుంచి వేరు చేస్తున్నట్టుగా ఉంది. That little room which was known as Holy of Holy was so important that if anyone went into it by mistake would die immediately. ఆ అతి పరిశుద్ధ స్థలం అనే చిన్న గుడారము ఎంత ప్రాముఖ్యమైందంటే పొరపాటున ఎవరైనా కూడా దాంట్లో ప్రవేశిస్తే వారు వెంటనే మరణిస్తారు. Why was that little place called Holy of Holy so very important? ఎందుకు ఈ అతి పరిశుద్ధ స్థలమైన ఈ చిన్న స్థలానికి అంత ప్రాముఖ్యత? If we turn to Exodus chapter 25 and read verse 22. నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనం చదివితే దానికి ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చారో చూస్తాం. We will come to know why that place is extremely important.
కాబట్టి ఆ స్థలం అనేది ఎందుకు అతి ప్రాముఖ్యమైన స్థలముగా ఉందో ఈ వచనంలో చూస్తాం. Exodus chapter 25 verse 22. నిర్గమకాండం 25:22. And there I will meet with thee, and I will commune with thee from above the mercy seat, from between the two cherubim which are upon the ark of testimony, of all the things which I will give in commandment unto the children of Israel. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. This verse is saying that in that temple was the ark of covenant which had a mercy seat, and the Lord himself will come down and dwell on that mercy seat. శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నేను వచ్చి నిన్ను కలుసుకొని నీకు ఆజ్ఞాపిస్తాను అని దేవుడు చెప్తున్నాడని వచనం చెప్తాం. Throughout the world there was only one spot where God himself came down and dwelt. అంటే ఈ లోకం మీద దేవుడే స్వయాన వచ్చి నిలిచున్న స్థలము ఆ స్థలం. So Exodus 25:22 saying God will come down and dwell on that mercy seat. కాబట్టి ఆ కరుణాపీఠం మీద దేవుడు వచ్చి నిలిచిండి ఆయన వారిని కలుసుకున్నట్టుగా మనం వచనం చూస్తున్నాం. That's why that place was so important that no one could enter into it without getting killed. అందును బట్టే ఆ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలం అని పేరు. అందులో పొరపాటున ఎవరన్నా ప్రవేశిస్తే వెంటనే మరణిస్తారు. And the Jewish people were very emphatic and very firm in believing that that curtain veil which separated God from his children can never be removed. దేవుని నుంచి తన ప్రజలను వేరు చేస్తున్నట్టుగా ఆ అతి పరిశుద్ధ స్థలం అనే ప్రవేశంలో ఉంచబడిన ఆ తెర ఎన్నటికి కూడా తీయబడదు, అది నశించిపోదు అని అది నాలో యూదులు ఖచ్చితంగా నమ్మేవారు. They were very emphatic about their belief. వారు ఎంతో ఒక్కానించి వాళ్ళు నమ్మకంగా ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. The Jews said, never can that curtain be removed. ఈ తెర ఎవరు కూడా ఎన్నటికి కూడా తీయలేరు అని వారు అంటూ వచ్చారు. Even today if you talk to a Jew, ఈ రోజు కూడా మీరు వెళ్ళి ఒక యూదునితో మాట్లాడితే you say that curtain is still there. వాళ్ళు అంటారు ఆ తెర ఇంకా అక్కడే ఉందంట. It can never be removed from there. అది ఆ తెరను అక్కడి నుంచి ఎవరు తీయలేరు అని అంటారు. But see what the Bible says. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. In Matthew chapter 27 మత్తయి సువార్త 27వ అధ్యాయం and verse 52 and 51 and 52. 51, 52 వచనాలు. Sorry, 50 and 51. క్షమించండి, 50, 51 వచనాలు. When Jesus had cried with a loud voice, yielded up his ghost. మత్తయి సువార్త 27, 50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. And 51. 51 వచనం. And behold, the ark of the temple was rent in twain from top to bottom, and the earth did quake, and the rocks did rend. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను. Jews people said that veil that separated God from his children could never be removed. కాబట్టి దేవుని నుంచి వేరు తన ప్రజలను వేరు చేస్తున్న ఆ తెర ఎవరు కూడా తీయలేరు అని యూదులు చెప్తూ వచ్చారు. Even today if you talk to a Jew, ఈ రోజు కూడా మీరు వెళ్ళి ఒక యూదునితో మాట్లాడితే he will say no, that curtain is still there. ఆ తెర ఇంకా అక్కడే ఉంది అని వారు నమ్ముతారు. It cannot be removed. అది ఎవరు తీయలేరు అని అంటారు. But look at the power of the blood that was shed on the cross. అయితే సిలువలో చిందించబడిన ఆ రక్తమున్న శక్తిని చూడండి. According to Matthew 27 verse 50, 51, the moment the blood was shed, that separation, that curtain veil was torn from top to bottom. ఏ క్షణమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన మూలమైన రక్తాన్ని చిందించినాడో ఆ క్షణమే మత్తయి సువార్త 27, 50, 51 వచనం ప్రకారము ఆ దేవాలయపు తెర పై నుంచి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. However strong that curtain was, it could not stand before the blood of the Lord. ఆ తెర ఎంత గట్టిగా బలంగా ఉన్నప్పటికీ కూడా యేసు రక్తంలో ఉన్న శక్తికి అది తాళలేకపోయింది. Up to now you and I are talking about the temple which is in Jerusalem, which was made by the hand of man. మనుషుల శ్రమతో నిర్మించబడిన దేవాలయం యెరూషలేములో ఉన్నదని ఆ దేవాలయం గురించి ఇప్పటివరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. Up to now we are talking about that temple. కాబట్టి ఆ దేవాలయం ఆ ఆలయం గురించి మనం ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం. But the Bible speaks about another type of temple. అయితే పరిశుద్ధ గ్రంథంలో వేరొక ఆలయం గురించి ప్రస్తావించబడింది. And the Bible said that another type of temple was not made by the hand of man, it was made by the hand of God. అయితే ఈ వేరొక ఆలయము లేదా వేరొక దేవాలయము మనుషుల హస్తంతో నిర్మించబడింది కాదు, దేవుని హస్తములతో నిర్మించబడింది అని పరిశుద్ధం చెప్తుంది. Where in the Bible that another type of temple is mentioned which was not made by the hand of man
but was made by the hand of God. కాబట్టి మనుషుల హస్తంతో కాక దేవుని హస్తములతో నిర్మించబడిన ఆ వేరొక ఆలయం గురించి బైబిల్ ఎక్కడుందండి? For that we turn to 1 Corinthians, మొదటి కొరింథీ 6th chapter, 6వ అధ్యాయం 19th verse. 19వ వచనం. 1 Corinthians 6th chapter, 19th verse. మొదటి కొరింథీలకు 6:19. This verse is talking about another temple which was made by the hand of God. కాబట్టి దేవుని హస్తములతో నిర్మించబడిన వేరొక ఆలయం గురించి వచనం చెప్తా ఉంది. Where is that temple? ఎక్కడుంది అది? 1 Corinthians 11:6. See, మొదటి కొరింథీ 19. 6:19. What? Know you not that your body is the temple of God, and the Holy Ghost which is in you, which you have of God, and you are not your own? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. Oh, the Bible is saying that another type of temple which was made by the hand of God is sitting here. దేవుని హస్తములతో నిర్మించబడిన ఆ వేరొక దేవాలయము ఇక్కడ కూర్చున్న మీరే. He says, your body and my body is the temple of God. అని అంటున్నాడు, మీ దేహము నా దేహమే ఆయన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. And in that temple in Jerusalem, there was a very important place where God dwelt in it. యెరూషలేములో ఉన్న దేవాలయములో దేవుడు నివసించిన ఒక అతి ప్రాముఖ్యమైన స్థలం ఒకటి ఉందని చూసుకున్నాం కదా. And in your body and my body, there is a very important place where God wants to dwell. అదేవిధంగా నీ దేహము నా దేహం అనే ఈ ఆలయంలో కూడా దేవుడు నివసించగోరే ఒక స్థలం ఉంది. How do we know that? మనకి ఇలా తెలుస్తా విషయం. For that we turn to Ephesians chapter 3 verse 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తాం. Ephesians chapter 3 verse 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-18 తెలుగులో కలిసి ఉన్నాయండి మధ్య భాగం. That Christ may dwell in your heart by faith, that you being rooted and grounded in love. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణలగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి. Just as there was a very important place in that temple where God dwelt, there is a very important place in this temple which is your body where Christ wants to dwell. ఏ విధంగానైతే దేవుడు నివసించిన అతి పరిశుద్ధ స్థలం అనే భాగము ఆ దేవాలయములో ఉందో, నీ దేహము నా దేహం అనే ఈ ఆలయములో కూడా దేవుడు నివసించగోరుతున్న స్థలం ఉంది. అదే నీ హృదయము నా హృదయం. In that temple which was in Jerusalem, which was made by the hand of man, in that temple there was a separation, there was a partition. మనుషుల They are called veil, which separated God from his children. కాబట్టి మనుషుల హస్తములతో నిర్మించబడిన యెరూషలేము దేవాలయంలో దేవుని నుంచి తన ప్రజలను వేరు చేస్తుండి ఆ తెర అక్కడ ఉంచబడింది. And in this temple which is your body, నీ దేహము నా దేహం అనే ఈ ఆలయములో కూడా there also an obstruction, not in the form of curtain, but in the form of door, according to Revelation chapter 3 verse 20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ప్రభువు లోపలికి ప్రవేశించలేకుండా అక్కడ కూడా ఒక ఆటంకం ఉంది, ఒక ఎడబాటు, ఒక తెర వంటిది అక్కడ ఉంది. Revelation chapter 3 verse 20 is saying, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఈ విధంగా చెప్పబడుతుంది. Behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. The Lord is standing at the door and is knocking. కాబట్టి ప్రభు తలుపు వద్ద నిల్చుని తట్టుతున్నట్ట. Why is he knocking? ఎందుకు తట్టుతున్నాడండి? That door is preventing the Lord to enter our heart. ఎందుకంటే ఆ తలుపు ప్రభువును లోపలికి ప్రవేశించలేకుండా ఆపుతుంది. There in the temple of Jerusalem there was a curtain separating God from his children. యెరూషలేములో ఉన్న ఆ దేవాలయములో దేవుణ్ణి తన ప్రజల నుంచి వేరు చేస్తూ అక్కడ తెర ఉంది. Here in this temple which is your body and my నీ body, దేహము నా దేహం అనే ఈ ఆలయంలో కూడా there is a closed door which is preventing the Lord from entering into your heart. ప్రభువు నీ హృదయంలో ప్రవేశించకుండా ఉండేట్టుగా మూయబడిన తలుపు అక్కడ ఉంది. And this closed door is not made out of wooden planks like these other doors are made. కాబట్టి ఈ మూయబడిన తలుపు అనేది ఇవి మన తలుపుల్లాగా చెక్కతో చేయబడింది కాదు. This invisible door which is preventing the Lord to stand outside is made out of not wooden plank but molecules of your sin and my sin. కాబట్టి బయట నిలబడి ప్రభు తట్టుతున్న ఈ మూయబడిన తలుపు, ఈ కనబడని మూయబడిన తలుపు చెక్కతో చేయబడింది కాదు, నీ పాపము నా పాపం అనే పదార్థంతో చేయబడింది. And the Jewish people said that curtain veil could never be removed. ఆ తెర దేవాలయంలో ఉన్న తెర ఎప్పటికీ తీయబడదు అని యూదులు నమ్ముతూ వచ్చారు కదా. And today the Satan is saying, look at these people, they are mistaken.
that closed door cannot be removed. ఈ రోజు సాతాను కూడా అదే విధంగా అంటున్నాడు, ఈ ప్రజలు చూడు, ఈ ప్రజలంతా ఎంత పొరపాటు పడుతున్నారు, ఈ మూయబడిన తలుపు ఎన్నటికీ తీయబడదంటాడు. But the Lord Jesus Christ said, అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు, I'm not only knocking at the door, నేను తలుపు నడ్డ నిలబడి తట్టడం మాత్రమే కాదు, but I'm waiting for something. నేను ఒక విషయం కోసం వేచున్నా అంటున్నాడు. I'm waiting if someone will hear my voice and open the door. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినాడలా అంటున్నాడు. So how can we hear his voice? కాబట్టి మనం ఆయన స్వరాన్ని ఎలా వినగలుగుతాం? The Lord is saying, if you hear his voice ప్రభు అంటున్నాడు, ఎవడైనాను నా స్వరం విని and open the door, తలుపు తీసినాడలా. two things we have to do. కాబట్టి రెండు విషయాలు చేయాలి మనం. What are those two things we have to do? మనం చేయాల్సిన రెండు విషయాలు ఏంటి? Firstly, we have to hear his voice. మొదటిగా ఆయన స్వరం వినాలి. Secondly, we have to open the door. రెండవది తలుపును తీయాలి. What is the voice of the Lord telling us? కాబట్టి ఆయన స్వరం మనకి ఏం చెప్తుంది? The voice of the Lord is telling us to repent of our sin. పాపముల విషయమై మీరు పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి అని ఆయన స్వరం చెప్తాం. So first thing we have to do to repent of our sin. కాబట్టి మొదటి విషయం మనం చేయవలసినది మన పాపముల విషయమై పశ్చాత్తాపపడాలి. One more thing we have to do. చేయవలసిన రెండో విషయం, Open the door. తలుపును తీయాలి. But for that we will find that our strength is not enough. అయితే తలుపును తీయడానికి మనలో ఉన్న శక్తి చాలదు అని మనం తెలుసుకుంటాం. This closed door which is making the Lord to stand outside and knock బయట నిలబడి ప్రభు తట్టుతున్న ఈ మూయబడిన తలుపు is not made out of wooden plank like these other doors are. కాబట్టి ఈ తలుపులో చక్కెరతో చేయబడింది కాదు. It is made out of your molecules of your sin and my sin. నీ పాపము నా పాపముతో చేయబడింది ఈ తలుపు. And it is not easy to remove this door. కాబట్టి ఈ తలుపును తీయడం అంత సులభం కాదు. We can hear his voice. ఆయన స్వరం వినగలుగుతాం. First instruction of the Lord we can obey. మొట్టమొదటి సూచన ప్రభు మనకి ఇచ్చేది, మనం ఆయనకు లోబడాలి. He's standing outside the door and knocking. ఆయన బయట నిలబడి తడుతూ ఉన్నాడు. Two instructions he's giving. కాబట్టి ఆయన రెండు సూచనలు ఇస్తున్నాడు. First to hear his voice. మొదటిగా ఆయన స్వరం వినాలి. That we can do. అది మనం చేయగలుగుతాం. What is his voice saying? ఆయన స్వరం ఏం చెప్తుంది? Repent of your sin. పాపముల విషయమై పశ్చాత్తాపపడాలి. Yes, it is very, very necessary for you and me to repent of our sin. నీకు నాకు మన పాపం విషయమై పశ్చాత్తాపపడడం అనేది ఎంతో అవసరమైనది. But how to open that door? అయితే తలుపుని ఎలా తీస్తాం? In other words, how to remove that door? ఇంకో మాటలో చెప్పాలంటే తలుపుని ఎలా తీసివేసేయాలి సంపూర్ణంగా. Our strength is not enough. మనలో ఉన్న శక్తి సరిపోదు. And still the Lord is saying, you open the door. అయినా కానీ ప్రభు అంటాడు, నీవు తలుపు తీయాలి అని. The Lord knows very well that you cannot open that door. నీవు ఆ తలుపును తీయలేవు అని ప్రభు సంపూర్ణంగా ఎరుగుతున్నాడు. Still is asking us to open the door. అయినప్పటికీ మనం తలుపు తీయాలని ప్రభు కోరుతున్నాడు. Why is he asking us to do something which you and I cannot do? కాబట్టి మనం చేయలేనిది చేయాలి అని ప్రభు ఎందుకు కోరుతున్నాడండి? Because he's expecting you and me to search for someone else who can remove that door. ఎందుకంటే ఆ తలుపును తీయగల వేరే వ్యక్తిని మనము వెతికి కనుగొనాలి అని కోరుతున్నాడు. You and I cannot destroy that closed door out of which the Lord is standing and knocking. కాబట్టి బయట నిలబడి ప్రభు తట్టుతున్న మూయబడిన తలుపును నీవు నేను తీయలేము అని ప్రభు తెలుసు. So we have to go around searching for someone else who can remove that door. కాబట్టి ఆ తలుపు తీయ శక్తి గల వ్యక్తి ఎక్కడున్నాడో మనం కనుగొనాలి. So we look and search in the Bible. కాబట్టి మనం బైబిల్లో వెతుకుతాం. We come to 1 John 1st chapter. మొదటి యోహాను మొదటి అధ్యాయం. 1 John 1st chapter. మొదటి యోహాను మొదటి 9th అధ్యాయం. verse is describing one who can remove that door. 9వ వచనంలో మనము 1 John 1st chapter 9th verse. మూయబడిన తలుపును తీయ శక్తి గల వ్యక్తి మనకున్నాడు. మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. This promise does not come out of an ordinary mouth. కాబట్టి ఈ వాగ్దానం అనేది ఏదో సాధారణమైన వ్యక్తి నోటి గుండా వస్తుంది కాదు. This promise is coming from the mouth of our Lord Jesus Christ, which cannot break and fail. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నోటి గుండా వస్తున్న వాగ్దానము తప్పిపోని మారని వాగ్దానం. Very clearly the Lord is saying, స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు, if you confess your sin, నీ పాపం నీ ఒప్పుకుంటే I will not delay. Immediately I'll remove all your unrighteousness. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రంగా చేస్తాను అని ప్రభు అంటున్నాడు. Praise God, there is one who can remove that closed door. దేవునికి స్తోత్రం. ఈ మూయబడిన తలుపును తీయగల వ్యక్తి మనకున్నాడు. The same blood that is destroyed the veil in the temple of Jerusalem can destroy this closed door. యెరూషలేములో ఉన్న ఆ తెరను ఏ రక్తమైతే పైనుంచి క్రిందికి రెండుగా చింపేసిందో అదే రక్తము ఈ మూయబడిన
తలుపును తీయగలదు. So Revelation chapter 3 verse 20 is saying, కాబట్టి ప్రకటన గ్రంథం 3:20 అంటున్నాడు, behold, I stand at the door and ఇదిగో knock. తలుపు నొద్ద నేను తట్టుచున్నాను, If any man will hear my voice ఎవడైనా నా స్వరం విని and open the door, తలుపు తీసినడలా I will come in. నేను వానిలోకి వచ్చును. We heard his voice. కాబట్టి మనం ఆయన స్వరం విన్నాం. We went to the Lord Jesus Christ, who has fulfilled his promise of destroying that closed door. మోయబడిన తలుపును తీసివేస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభు ఆ పని చేస్తాడు. And now the Lord Jesus Christ comes into our heart. ఇప్పుడు ప్రభు మన హృదయంలో ప్రవేశిస్తాడు. And what else is that Revelation 3:20 is saying? ఇంకా ప్రకటన 3:20 ఏం చెప్తుందండి? I will come into your heart నేను నీ హృదయంలోకి వచ్చి and I will sup with you and you will sup with me. నీవు నాతోను నేను నీతోను భోజనము చేయదము అంటున్నాడు. Lord is saying, I will come into your heart ప్రభు అంటున్నాడు, నేను హృదయంలోకి వచ్చి and I will eat what you will give me to eat and you will eat what I will give you to eat. కాబట్టి నీవు నాకు ఇచ్చేది నేను భుజిస్తాను, నేను నీకు ఇచ్చేది నీవు భుజిస్తావు అంటున్నాడు. Did you ever know Lord wants food from you? కాబట్టి ప్రభువు నీ నుంచి భోజనాన్ని కోరుతున్నాడన్న విషయం నీవు ఎప్పుడన్నా ఎరుగుదువా? Lord is hungry. ప్రభువు ఆకలితో ఉన్నాడు. He does not want chicken biryani and chicken roast. కాబట్టి నీ నుంచి చికెన్ బిర్యానీ చికెన్ రోస్ట్ అడగడం లేదు. What type of food the Lord wants? ప్రభువు నీ నుంచి కోరే భోజనం ఎట్టిది? Your worship, your commitment, your love, your obedience, and your following the Lord, serving the Lord, all that is food for the Lord. కాబట్టి ప్రభువుకు నీవు అర్పించే ఆరాధన, ఆయనకు నీవు చూపించే విధేయత, నీ సమర్పణ, నీ ప్రేమ, నీ సేవ పిలుపు, నీ సేవ, ఇవంతా కూడా ఆయనకు భోజనముగా ఉంటుంది. As soon as the door is destroyed and Lord has entered into our heart, కాబట్టి ఆ తలుపు నాశనము చేయబడి ఆయన మన హృదయంలో ప్రవేశించిన వెంటనే we will not sit down and look at each other. కాబట్టి మనం ఇరువురము అంటే ప్రభు మనం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండము. As soon as the Lord is in our heart, ప్రభు మన హృదయంలో వచ్చిన వెంటనే He is expecting food too. ఆయన నీ నుంచి భోజనాన్ని కోరుతున్నాడు. He says, I will sup with you. ఆయన అంటున్నాడు అతనితో నేనును, I will eat what you will give me to eat. కాబట్టి అంటే నీవు నాకు ఇచ్చే నేను భుజిస్తాను అంటాడు. And you will sup with me. నీవు నాతో భుజిస్తావు అంటున్నాడు. So once the Lord has come into our heart, కాబట్టి మన హృదయంలో ప్రభు వచ్చిన వెంటనే sorry, we have to give Him food. కాబట్టి మనం ఆయనకు భోజనం ఇవ్వాలి. Our worship, our obedience, our love, our commitment, all that is food for the Lord. మన ఆరాధన, మన విధేయత, మన సమర్పణ, మన ప్రేమ, మన సేవ, ఇవన్నీ కూడా ఆయనకు భోజనం వలె ఉన్నది. As soon as the Lord enters our heart, ప్రభు మన హృదయంలో ప్రవేశించిన వెంటనే He expects to receive from you your love, your obedience, your worship, your adoration for the Lord. కాబట్టి నీ పూజ, నీ ఆరాధన, నీ సేవ, నీ స్తుతి ఆరాధన ఆయన కోరుతున్నాడు. And then He will give you something to eat. ఆ తర్వాత నీవు భుజించడానికి ఆయన నీకు ఇస్తున్నాడు. What is He going to give you to eat? కాబట్టి నీవు భుజించడానికి ఆయన నీకేమి ఇస్తున్నాడు? He will give you to eat that which is on the table in the midst of us. కాబట్టి మన మధ్యలో ఉన్న బల్ల మీద ఉంచబడిందే ఆయన మనకి ఇస్తున్నాడు. On that table there is a symbol of His broken body in the form of bread. కాబట్టి ఆయన విరువబడిన శరీరమునకు సాదృశ్యంగా అక్కడ మనకు రొట్టె ఉంచబడింది. In that table is a symbol of His shed blood. There is grape juice. ఆయన చిందించిన రక్తమునకు సూచనగా అక్కడ ద్రాక్ష రసం ఉంచబడింది. So in a symbolical way He is going to give His flesh and blood for you to eat. కాబట్టి సాదృశ్యమైన విధానంలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం భుజించడానికి, త్రాగడానికి ఆయన మనకి ఇస్తున్నాడు. When He comes into our heart, మన హృదయంలో ఆయన వచ్చిన వెంటనే we have the great privilege of a wonderful feast. కాబట్టి ఒక గొప్ప విందు చేసే ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. Well, the Lord will be eating what we give Him to eat. మనము ఆయన భుజించడానికి భోజనం ఇస్తాం. We will be eating what God will give us to eat. ప్రభు మనం భుజించడానికి ఆయన ఇస్తాడు. We will eat that which is on that table. కాబట్టి ఆ బల్ల మీద అక్కడ ఉంచబడింది మనం భుజిస్తాం. But in 1 Corinthians 11th chapter, అయితే 1 కొరింథీ 11వ అధ్యాయంలో 27th verse, 27వ వచనంలో there is a warning. ఒక హెచ్చరిక ఉంది. We can't abruptly go to the Lord's table and start receiving the things. ఏదో వెంటనే మనం ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళి అందులో మనము పాలు పొందలేము. There is a warning. మనకు హెచ్చరిక ఉంది. 1 Corinthians 11th chapter 27th verse. 1 కొరింథీ 11:27 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. This verse is saying ఈ వచనం ఏం చెప్తుందండి? the blame of crucifying the Lord will not be given to the Roman soldier who did it
that blame will be given to the person who comes to the Lord's table unworthily. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన ఆ అపరాధము లేదా ఆ దోషము రోమా బంట్రోతుల మీద సైనికుల మీద పడదట. ఎవరైతే అయోగ్యంగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతారో వారి మీద ఆ అపరాధం ఆ దోషం Now we పడుతుంది. have to find out what is going to make us unworthy to come to the Lord's table. ప్రభు బలెద్దకు అయోగ్యంగా వచ్చేదానికి కారణం ఏంటని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు What is going to make us unworthy? మనల్ని అయోగ్యపరిచేది ఏంటి? Is it the type of clothes that you are wearing? మనం వేసుకున్న బట్టలు మనల్ని అయోగ్యపరుస్తున్నావా? Is it the type of your body, tall or short, whatever? కాబట్టి మన ఎత్తు మన బరువు మనం ఎంత పొట్టిగా ఉన్నాము ఆ విషయాలు మనం అయోగ్యపరుస్తున్నాయా? Is it the education you have? లేదా మీరు అభ్యసించిన విద్య మిమ్మల్ని అయోగ్యపరుస్తా ఉందా? What is going to make us unworthy to come to the Lord's table? ప్రభు బలెద్దకు అయోగ్యపరిచేది ఏంటి? It is our sin అది మన that పాపం. will make us unworthy to come to the Lord's table. ప్రభు బలెద్ద అయోగ్యపరుస్తున్నది మన పాపం. Supposing you have come to my house and I give you food to eat, ఒకవేళ మీరు మా ఇంటికి వచ్చి నేను మీకు భోజనాన్ని వడ్డించాను very అనుకోండి. good food, మంచి భోజనం, nice chicken biryani and all that. మంచి చికెన్ బిర్యానీ మీకు వడ్డించాను అనుకోండి. But in that place there is also a dead rat. దాని మధ్యలో చచ్చిపోయిన ఒక ఎలక ఉందనుకోండి. Will you eat that food? మీరు ఆ భోజనం తింటారండి? You will throw it away. పడేస్తారు మీరు. Yes, you are coming to the Lord's table. అవును, మీరు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. And that sin is like that dead rat in that plate which you have been given to eat. కానీ పాపము ఆ చనిపోయిన ఆ ఎలుక వలె మన జేబులో పాపాన్ని పెట్టుకుంటూ ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. Our sin is going to make us unworthy to come to the Lord's table. ప్రభు బలెదకు అయోగ్యంగా రావడానికి కారణం మన పాపమే. So how to come to Lord's table worthily? కాబట్టి యోగ్యంగా ప్రభు బలకి ఎలా వస్తాం? We can come to the Lord's table only after we remove our sin. మన పాపాన్ని మొదటిగా మనము వదిలించుకుని దాన్ని తీసివేసుకున్న తర్వాతే ప్రభు బలెద్దకు యోగ్యంగా రాగలుగుతాం. But we will find we have no strength to remove our sin. అయితే మన పాపాన్ని తీసుకోవడానికి మనలో శక్తి లేదు. Then what do we have to do? కాబట్టి మనం ఏం చేయాలి మరి? We have to go in search of someone else who can remove that sin. కాబట్టి మన పాపాన్ని తీసివేయగల వ్యక్తి మనకు కావాలి. Who is that someone else? ఎవరండి ఆయన? We have already seen in 1 John 1st chapter 9th verse ఇంతకుముందు చూసుకున్నాం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. that Jesus can remove every trace of our sin in us. యేసు ప్రభు ఆయనే నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక పాపపు డాగులన్నిటి నుంచి ఆయనే మనల్ని పవిత్రంగా Very చేస్తాడు. clearly the Lord has said, స్పష్టంగా ప్రభు మాకు చెప్తున్నాడు. if you confess, I will not fail, I will not change my mind, I will definitely take all your sin away. నీ పాపముల్ని ఒప్పుకుంటే నా మనసు మార్చుకోను లేదా నా మాట తప్పను, ఖచ్చితంగా నీ పాపాన్ని నేను తీసివేస్తాను, క్షమిస్తాను. When you and I confess our sin, కాబట్టి నీవు నేను మన పాపాలు ఒప్పుకున్నప్పుడు the Lord will not say, oh, no, you are a very big sinner, I'm so sorry, I can't forgive. He will not say that. నీవు చాలా గొప్ప పాపివి, నీ పెద్ద పాపివి, నిన్ను నేను క్షమించలేను అని ప్రభు అన్నాడు. It is a promise ఇది which cannot fail. కాబట్టి తప్పిపోని వాగ్దానం ఆయన మనకి ఇస్తున్నాడు. What is 1 John 1st chapter 9th verse is saying? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుందండి? The moment you confess your sin, మన పాపములు మనం ఒప్పుకొని నేడలా the Lord is not going to delay. కాబట్టి ప్రభు ఆలస్యం చేయకుండా That minute he says, I will take away all your unrighteousness. ఆ క్షణమే ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. So when we go to the Lord's table, కాబట్టి మనం ప్రభు మనల్ని సమీపించినప్పుడు we spend few moments in silent prayer. మౌన ప్రార్థనలో కొన్ని నిమిషములు గడుపుతాం. In that silent prayer, ఆ మౌన ప్రార్థనలో very honestly, very truthfully, very sincerely, యథార్థంగా సత్యముతో నిజాయితీగా we will confess and repent of our sin. మన పాపాలు మనం ఒప్పుకుందాం, వాటి విషయమై పశ్చాత్తాపడదాం. And we will trust in the promise of the Lord who has already promised that he will take away all our sin. కాబట్టి మన పాపమంతా తీసివేసి సమస్త దుర్నీతిని పవిత్రంగా చేస్తాను అని తాను ఇచ్చిన వాగ్దానాన్ని మనం నమ్ముదాం. Jesus has very clearly said it. కాబట్టి యేసు ఎంతో స్పష్టంగా మనకు చెప్తున్నాడు. The moment you and I confess our sin, మనము మన పాపములు ఒప్పుకుని ఎడల that same blood will destroy the curtain veil in Jerusalem, will destroy this closed door which is our sin. యెరూషలేములో ఉన్న ఆ తెరను ఏ రక్తమైతే పైనుంచి కిందికి రెండుగా చింపేసిందో అదే రక్తము మూయబడిన తలుపనే మన పాపాన్ని So తీసివేయగలదు. before we partake of the Lord's table, కాబట్టి ప్రభు బలము పాలు పొందడానికి మునుపు we will spend few moments in silent prayer. మౌన ప్రార్థనలో కొన్ని నిమిషాలు In that గడుపుతాం. silent prayer, very truthfully, honestly, sincerely, we will confess and repent of our sin. ఆ మౌన ప్రార్థనలో ఎంతో యథార్థంగా సత్యముతో నిజమైన దాములో మన పాపాలు ఒప్పుకుందాం, వాటి విషయమై పశ్చాత్తాపడదాం. And we will believe that the Lord will fulfill his promise by taking away our sin. మన పాపాన్ని క్షమించి తీసివేయటలో ప్రభు తప్పిపోడు అని మనం నమ్ముదాం. That way we can come to the Lord's table worthily. ఆ విధంగా మనం ప్రభు బలెద్దకు యోగ్యంగా రాగలుగుతాం. As soon as we repent, మన పాపముల విషయమై పశ్చాత్తాపడగానే as soon as the Lord takes away all our sin, ప్రభు మన పాపాన్ని తీసివేసిన వెంటనే we can
partake of the table worthily. ప్రభు బలిలో యోగ్యంగా పాలు With పొందగలుగుతాం. that understanding, we will go to the Lord's table. అలాంటి గ్రహింపుతో మనం ప్రభువులను ప్రవేశిస్తాం.